విశాఖపట్నం నుండి రాయ్పూర్ వరకు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఎంపీ కలిశెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవాణా సౌకర్యాలు ఉండే ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఈ ఎక్స్ప్రెస్ వల్ల లబ్ధి పొందుతాయని ఎంపీ కలిశెట్టి తెలిపారు. మంచి సాంకేతిక పరిజ్ఞానంతో మన ప్రయాణాలు సుఖంగా అవ్వాలి, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. అదే సమయంలో మనం అందరం కూడా గమ్యానికి మంచి సేఫ్టీ గమ్యం చేరాలని ఒక మంచి టెక్నాలజీతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ వందే భారత్ ట్రైన్ని ప్రారంభం చేశారు. ఈరోజు విశాఖపట్నం నుంచి విజయనగరం, పార్వతీపురం, రాయగడ, రాయ్పూర్ అండ్ దుర్గా ఈ దాదాపు ఒక 500 కిలోమీటర్లు ప్రయాణం చేయబోతున్నాం. దాదాపు 1360 మంది ప్రయాణికులతో 7 అవర్స్ జర్నీతో ఈరోజు ఈ ట్రైన్ ప్రారంభం చేస్తున్నాం. మన విజయనగరం నుంచి వెళ్తుంది కనుక మంచి సాంకేతిక పరిజ్ఞానంతో మన ప్రయాణాలు సుఖంగా అవ్వాలి, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. అదే సమయంలో మనం అందరం కూడా గమ్యానికి మంచి సేఫ్టీ గమ్యం చేరాలని ఒక మంచి టెక్నాలజీతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ వందే భారత్ ట్రైన్ని ప్రారంభం చేశారు. ఈరోజు విశాఖపట్నం నుంచి విజయనగరం, పార్వతీపురం, రాయగడ, రాయ్పూర్ అండ్ దుర్గా ఈ దాదాపు ఒక 500 కిలోమీటర్లు ప్రయాణం చేయబోతున్నాం. దాదాపు 1360 మంది ప్రయాణికులతో 7 అవర్స్ జర్నీతో ఈరోజు ఈ ట్రైన్ ప్రారంభం చేస్తున్నాం. మన విజయనగరం నుంచి వెళ్తుంది కనుక